చెట్టు. నాటినప్పుడు ఉన్నట్లుగానే ఉండాలనుకోదు చెట్టు. ఎట్లా ఉంటుంది? అది ఎదుగుతూ ఎదుగుతూ ఆకాశాన్ని అందుకోవాలి అన్నట్టు ఆశపడుతూ ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు చిన్నప్పుడు వచ్చినట్లుగా 4 కాయలు 4 పండ్లు ఇవ్వదు. అది పెరుగుతున్న కొద్ది ఏం చేస్తుంది చెప్పాలి? ఎక్కువ ఫలాలు ఇస్తుంది, ఎక్కువ కాయలు కాస్తుంది కదా. అయితే అది పెరుగుతున్నప్పుడు దాన్ని నాటిన వ్యక్తికి సంతోషం ఉంటుంది, అంతేనా? ఎందుకు? అది పెరుగుతుంది కనుక ఎక్కువ కాయలు వచ్చే అవకాశం ఉంటుంది, ఎక్కువ లాభాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అవునా కదా? క్రైస్తవులు కూడా ఏమవ్వాలి? నాటినప్పుడు ఉన్నట్లుగానే ఉండకుండా ఏమవ్వాలి? అంతకంతకు ఎదుగుతూ ఉండాలి. హల్లెలూయా! అభివృద్ధి చెందుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అంతకంతకు వర్ధిల్లుతూ ఉండాలి. అలాగూ నువ్వు వర్ధిల్లగలిగినప్పుడు, అలాగూ నువ్వు బలపరచబడుతున్నప్పుడు, నీ లోపల కలుగుతున్న మార్పును చూసి, నీ లోపల కలుగుతున్న మంచి స్వభావాన్ని చూసి, నీ లోపల కలుగుతున్న మంచి లక్షణాన్ని చూసి ప్రజలు, అమ్మో వీరి దేవుడు గొప్పవాడు, వీరి దేవుని దగ్గర కృప ఉంది, వీరి దేవుడు సహాయకుడు, వీరి దేవుడు ద్వారా మేలు పొందగలము అని ప్రజలు అనుకుంటారు. నువ్వు ఉన్న చోటనే ఉంటే, ఉన్నట్లుగానే ఉంటే ఉపయోగం లేదు. ఆమేన్. దేవుడు కూడా అది కోరుకోవట్లేదండి. ఆమేన్. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే నువ్వు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి. అది నీకున్న ఆశీర్వాదం. ఆమేన్.